అందరికీ ఇప్పుడు ఓపెన్గా అపీల్ చేస్తున్నాము. తప్పకుండా అవసరమైతే అందరికీ లేఖలు కూడా రాస్తాము. మంచి సజెషను తప్పకుండా లేఖలు కూడా మా పార్టీ నుంచి రాస్తాం. ఇట్లా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. ఇంకొకటి మీకు కూడా క్లారిటీ ఉండాలి, ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అవుతుందా, అలౌ చేస్తారా? ఇదివరకు చేసిరు. మరి ప్రభుత్వానికి సంస్కారం ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, సంస్కారం కంటే ఎక్కువ చిత్తశుద్ధి అవసరం, ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు పెడతలేరు. మీరు పెట్టిన ఫైల్ సంతకం ఎడబెట్టినో మరి ఎడవైందో ఫైల్ దొరకలేదు కాబట్టి అదే ఆటంకమైందేమో. మరి మీకు ఫైల్ దొరకలేదు కాబట్టి మేము పెడుతున్నాం. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి నిజంగానే సిన్సియారిటీ ఉంటే వెంటనే మద్దతు ఇవ్వాలి, బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించాలని కోరుతున్నాం. నేను ఇప్పుడే రాములు గారు మీకు ఇప్పుడే చెప్పిన, నేను నందమూరి తారక రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి తప్పకుండా పెట్టండి, మేము గవర్నమెంట్ నుంచి మద్దతు ఇస్తామని చెప్పి బిల్లు పాస్ అయింది. ఏమంటారు, బైగమి అనే యాక్ట్ మీద అప్పుడు ఆనాడు బిల్లు పెట్టారు. 1986-87 ఆ ప్రాంతంలో బిల్లు పాస్ అయింది కూడా. కాబట్టి గతంలో మన రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో ఉదాహరణ ఉంది. ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఈ ఉదంతం గతంలో జరిగినప్పుడు ఇప్పుడు జరగకూడదు. మేము ఆశావాదులం, కాంగ్రెస్ వాళ్ళు లెక్క నిరాశావాదులం కాదు. కాబట్టి తప్పకుండా పాస్ కావాలని, ఇంట్రడ్యూస్ కావాలని, దానికి మద్దతు ఇవ్వాలని అందరినీ మద్దతు కూడగడతాం, చూస్తాం. స్పీకర్ గారికి ఉంటుంది. నో అసెంబ్లీ అల్టిమేట్గా యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఉజ్వల్, ఈ ప్రామిస్ చేసింది నేను కాదు, మీరు కాదు. ఈ ప్రామిస్ 6 గ్యారంటీలకి మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఈరోజు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగే మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టం తీసుకొస్తాం, అభయహస్తం చట్టం అని చెప్పారు. చెప్పిన తర్వాతే మీరు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఆ ఫైలు సంతకం కూడా పెట్టారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ను మేము అడిగేది ఒకటే, మీ నాయకుడు ప్రామిస్ చేశారు, మీరు సంతకం పెట్టారు, తర్వాత గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చెప్పారు. మరి అట్లాంటప్పుడు వై షుడ్ ఐ డౌట్ ద సిన్సియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్? మేబీ ఫైల్ దొరకట్లేదేమో, మేబీ ఫైల్ ఎక్కడ పోయిందేమో, అందుకే మేము పెడుతున్నాం. మేము పెట్టినప్పుడు బేసిస్ ఏముంది? మద్దతు ఇవ్వచ్చు కదా, తప్పేముంది? ప్రజల తరపు మేమైనా వాళ్ళైనా పనిచేస్తుంది ప్రజల కోసం. ఇంప్లిమెంట్ చేయకపోతే డెఫినెట్గా మరి ఏం చేయాలో మేము కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే 23 డిసెంబర్లో మీరు రాష్ట్ర ప్రజల్ని, శాసనసభని, శాసన మండలిని తప్పుదోవ పట్టించి ఫైల్ సంతకం అయిపోయిందని చెప్పి 26 దాకా ఫైల్ దొరకకపోతే డెఫినెట్లీ వీల్ ఎక్స్ప్లోర్ లీగల్ రెమెడీస్. లీగల్గా కూడా మాకు కూడా ఏం చేయాలో చూడాలి కదా, న్యాయ నిపుణులను అడుగుతాం. ఇట్లా మరి ప్రభుత్వం ఓపెన్గా చెప్పి మొత్తం రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వం సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఇంకో చిన్న విషయం కాదు, సంతకం పెట్టి అవసరమైతే ఆర్టీఐ చట్టం కూడా ఉంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్, దాని కింద అడుగుతాం, ఆ ఫైల్ కాపీ ఇవ్వమని అడుగుతాం. అంటే మేము సీఎం గారిని మేమేమి ఫలానా రోజు అమలు చేయండి, ఫలానా ముహూర్తానికి అమలు చేయండి అని మేము అనట్లేదు. వారు చెప్పింది అడుగుతున్నాం. 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ, ఇది కాంగ్రెస్ స్లోగన్. మొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత, ఇది రాహుల్ గాంధీ మాట. మేము అడుగుతున్నది మీరు చెప్పింది అమలు చేయమనే కదా, మేము చెప్పేది కాదు కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు కనుక బహిరంగంగా అశోక్ నగర్కి వచ్చి చర్చ పెడతారా? సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కి వచ్చే పరిస్థితి ఆయనకు లేదు, కానీ వచ్చిండు అనుకో. ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ రచ్చబండకు పోయినా, ఏ ఊరికి పోయి చర్చ పెట్టినా రాష్ట్ర ప్రజలు చెప్తారు, నేనో మీరో కాదు కదా విజయ్ గారు. రాష్ట్ర ప్రజలు తెలుస్తారు ఎన్ని అమలైనాయి, ఎన్ని కాలేదు అని. ఒకటి తప్ప అన్ని అమలు అంటున్నారు. నేను అంటున్నా ఒకటి తప్ప ఏది అమలు కాలేదు నేను అంటున్నా. ఒకటి కూడా కాదు, అది అర. మహాలక్ష్మిలో ఒక అర మాత్రం అమలైంది, ఏది? ఆ ఫ్రీ బస్సు. అది తప్ప ఏం అమలైంది ఈ రాష్ట్రంలో? 2500 అమలైందా? 4000 పెన్షన్ అమలైందా? 6000 దివ్యాంగులకి అమలైందా? ఏది అమలైంది? ఎక్కడ అమలైంది? విద్యా భరోసా కార్డు అమలైందా? రైతులకు 15,000 రూపాయలు అమలైందా? ఇవన్నీ వారి గ్యారంటీలో ఉన్నాయే కదా. చట్టబద్ధతాన్ని ఎందుకు మేము ఇంత నొక్కి వక్కానిస్తున్నాం, ఎందుకు ఇంత పదే చెప్తున్నామంటే, ఈ సెక్షన్స్ అన్నిటికీ రాష్ట్రంలోని 1,68,00,000 మంది మహిళలకి, అట్లాగే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకి, రాష్ట్రంలో ఉన్న 25 లక్షల పైచిలకు విద్యార్థులకి అందరికీ చట్టం ద్వారా ఒక హక్కు వస్తుంది. ఆ హక్కు ద్వారా గవర్నమెంట్ గల్లాబట్టి నిలదీసి డబ్బులు ఇస్తావా చస్తావా, ఇవ్వకపోతే కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి చట్టం చేసినావు కదా ఎందుకు ఇవ్వవు,
ఇప్పుడు ఒక ఉదాహరణ విజయ్ గారు, ఇప్పుడే ఇక్కడ గోషామహల్ నుంచి కొంతమంది ప్రజలు వచ్చారు, సోదరులు వచ్చారు. అన్న మా భూమి పోతుంది, ఉస్మానియా హాస్పిటల్ ఏదో కొత్తది కడుతున్నారు, మా ఇండ్లు గుంజుకుంటున్నాను వచ్చిండ్రు ఒక 20-30 మంది. వారు మా లాయర్లకు కల్పించినాం మేము లీగల్ సెల్కి. వారికి ఏం చెప్పాము తెలుసా, అమ్మ మీకు చట్టం ప్రకారం ఇంత కాంపెన్సేషన్ రావాలి అని చెప్పాం. ఇలా చట్టమే లేకపోతే 2013 భూసేకరణ చట్టమే లేకపోతే వాళ్ళకి ఎవరు దిక్కెవరు ఈ దేశంలో? గవర్నమెంట్లు ఇష్టం వచ్చినట్టు చేస్తాయి కదా. అందుకే చట్టం చేయాలంటున్నాం. ఆ చట్టమే లేకపోతే ప్రజలను ఇష్టం వచ్చినట్టు బురిడి కొట్టించే పార్టీలు ఉన్నాయి కాబట్టే చట్టం చేయాలంటున్నాం. మీకు చట్టం వాళ్ళు చేస్తలేరు కాబట్టే మేము చేస్తున్నాం. చేసి ఆ చట్టం మేము చట్టసభలకు ఇయ్యాలే అర్థం లేకుండా పోయింది విజయ్ గారు. చట్టసభలు అంటే ముఖ్యమంత్రి గారు బూతులు మాట్లాడే సభ, చట్టసభలు అంటే ముఖ్యమంత్రి గారు హుంకరించే సభ, చట్టసభలు అంటే స్పీకర్ గారు మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం మాత్రమే కనబడేటట్టు చేసే సభ. ఇట్లా అయిపోయింది ఇవాళ. అందుకే చట్టాలు చేయాల్సిన శాసనకర్తలు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి శాసనసభ్యులుగా శాసనాలు చేయాలి కాబట్టి, చట్టాలు చేయాలి కాబట్టి, మా పార్టీ బాధ్యత గల ప్రతిపక్షం కాబట్టి మేము చేస్తున్నాం. ప్రజల తరపున ముందు పెడుతున్నాం. ఇవాళ ఆమోదిస్తారా ఆమోదించరా నేను ఇప్పుడే ఎందుకు చెప్తా కానీ ప్రజలు అన్నీ చూస్తారు. థ్యాంక్ యూ.